పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనకు వరదానం లభించిన, పవర్ లభించిన, జ్ఞానం లభించిన, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞానంను మర్చిపోతాం. ఎక్కడ ఏ విధంగా మనము జ్ఞానాన్ని వదిలేస్తాము అనే టాపిక్ గురించి ఈరోజు సాక్షిబేన్ క్లాసు చేస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా 10 పాయింట్స్ గురించి చెప్తూ ఉన్నారు. మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకు టాపిక్ చక్కగా అర్థమవుతుంది. మన యొక్క జర్నీ ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి జరగవచ్చు. బేహద్ ఆత్మలు అయితే ఇక 15-20 సంవత్సరాల నుండి కూడా నడుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఒక్కొక్క విషయంలో చూసినట్లయితే మహాజ్ఞాని అయినప్పటికీ కూడా చాలా అనుభవాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు జ్ఞానం యొక్క విషయము మన నుండి దూరం అవుతూ ఉంటుంది. ఏ యొక్క విషయంలో ఇలా జరుగుతుంది? వరదానం తీసుకొని కూడా, పవర్ తీసుకొని కూడా, శక్తి తీసుకొని కూడా ఆ ఆత్మలు ఎందుకు జ్ఞానాన్ని వదిలిపెట్టేస్తారు? ఎందుకు జరుగుతుంది అని అంటే చిన్న చిన్న కారణాలే. దీనికి ఏంటో తెలుసుకుంటే వాళ్ళు సరిదిద్దుకోవచ్చు. లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. సూక్ష్మ దృష్టితోటి పరిశీలించినట్లయితే కారణాలకి నివారణ కూడా మనకు అందుతూ ఉంటాయి. బాపూజీ అయితే దృష్టితోటి మనకు అన్నీ చెప్తూనే ఉన్నారు, చూసి అనుభవం చేసుకొని. బాపూజీ ఈసారి కూడా చెప్పారు, పూర్తిగా ఏదైతే మీ ప్రశ్నలు ఉన్నాయో దానికి జవాబులు చెప్పడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. చాలా మంది లోపల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి జ్ఞాని ఆత్మలందరూ ఇక్కడి నుండి ఎలా వెళ్ళిపోయారు అని. చాలా మంది ఏమైపోయారు? బాపూజీ అంటూ ఉంటారు, 1000 మంది వచ్చారు, 1000 మంది వెళ్ళిపోయారు అని. కేవలం ఎవరైతే జ్ఞానాన్ని చూస్తారో, జ్ఞానాన్ని పట్టుకుంటారో వాళ్ళే ఉంటారు. జ్ఞానదాతని చూడాలి, జ్ఞానాన్ని చూడాలి. వాళ్ళు అంతిమం వరకు నిలబడతారు. అనగా ఒక్క బాపునే చూడాలి. ఎందుకంటే బాపు పక్కన ఉన్న వాళ్ళని కూడా చూడొద్దు అన్నారు. మురళీలో కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే, నా పక్కనే ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు నుండి ఉన్నా కూడా నన్ను గుర్తించలేదు అంటారు. చాలామంది సోదరి సోదరులు ఇరుక్కుపోతూనే ఉంటారు ఈ విషయంలో కూడా. ఏ సంస్థలో కన్నా వెళ్ళిపోతూ ఉంటారు. మరి సంస్థల్లోకి వెళ్ళటం చాలా సంవత్సరాల నుంచి ఇలాగా నడుస్తూనే ఉంది. వారి యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎంతవరకు అయితే జ్ఞానములో నడుస్తూ ఉంటారో వాళ్ళు ఏదో ఉద్దేశము, వాళ్ళ యొక్క కోరిక ఏదో పెట్టుకుంటారు. ఆ కోరిక నెరవేరలేదనుకోండి, అది జరగలేదనుకోండి, వదిలేస్తూ ఉంటారు. ఇలాగ చాలా మందిని మేము వెళ్ళిపోవటం చాలాసార్లు మేము చూసాము అంటున్నారు సాక్షిబేన్. కేవలం జ్ఞానాన్ని చూడటము, జ్ఞానదాతను చూడటము జరగాలి. ఇతరులను చూశారు అంటే ఇక ఇరుక్కుపోతాం మాయ ప్రపంచంలో. ఇదొరక బ్రాహ్మణ ప్రపంచంలో మహామాయలాగా వస్తూ ఉంటుంది. ఇది మన మధ్యన ఉండకూడదు. ఎప్పుడైతే మీరు సోదరి సోదరులను చూస్తూ ఉంటారో, వారి పురుషార్థాన్ని చూస్తూ ఉంటారో, అప్పుడు మీకు విశ్వాసం అనేది మీ మీద కానీ, బాపు మీద కానీ, జ్ఞానం మీద కానీ సన్నగిల్లవచ్చు. మంచి పురుషార్థం చేసే వాళ్ళని చూస్తే వృద్ధిలోకి వస్తారు. కానీ మరి అప్ అండ్ డౌన్ అయ్యి జ్ఞానంలో కచ్చా పక్కాగా ఉండేటువంటి వాళ్ళని చూసినట్లయితే మీరు కూడా వారిలాగే దూరం అయిపోతూ ఉంటారు.
మరి వారిపైన విశ్వాసము అనేది పెట్టుకోబట్టి, తండ్రి మీద విశ్వాసం, జ్ఞానం మీద విశ్వాసం ఉంటే వదిలిపెట్టరు. లేకపోతే విశ్వాసం డగ్మగ్ అయిపోతూ ఉంటుంది, విచలితం అయిపోతూ ఉంటుంది మనసు కూడా. మీరు కూడా మారిపోతారు, బిలీవ్ సిస్టమ్ కూడా మారిపోతుంది, ధారణలు కూడా మారిపోతూ ఉంటాయి. మీ యొక్క ధారణ మారిపోవటము అంటే స్వచ్ఛమైన మార్గంలో నడుస్తూ నడుస్తూ మరి ఏదన్నా పరిస్థితులు, సమస్యలు వచ్చినప్పుడు అలా వదిలేయటం జరుగుతుంది. ధ్యాస పెట్టుకోవాలి, మీ పైన మీకు అటెన్షన్ పెట్టుకోవాలి, ఏది సత్యము అని. సత్యంతో కనెక్ట్ అవ్వాలి. ఇది పరమ సత్యంని పట్టుకునేటువంటి జ్ఞానం. ఏ విధంగా మరి మనము నడుస్తూ ఉన్నాము, ఎక్కడి నుండి. ఇప్పుడు చూడండి, చాలామంది గుంపు ఎక్కువగా లేరు కదా, జనం ఎక్కువ లేరు, ఎందుకు రావటం లేదు అంటే జనం ఎక్కువ ఉన్న చోట సత్యం ఉందనుకుంటారు. గొర్రెల మందల్లే ఉంటాం కాదు కదా. చేపల మార్కెట్కు చాలామంది పోతారు, కూరగాయల మార్కెట్కి వెళ్తారు, కానీ వజ్రాల వ్యాపారం దగ్గర, వజ్రాల మార్కెట్లో, షాపులో ఎంతమంది ఉంటారు? కొద్దిమంది కదా. అది సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది తేలిగ్గా దొరకాలి అనుకుంటూ ఉంటారు. తేలిగ్గా దొరకటము అంటే ఏంటి? సాక్షాత్కారమా, ఆత్మజ్ఞానమా, పరమాత్మ జ్ఞానమా? అంత ఈజీనా ఏంటి? వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు మునులు ఉన్నారు, జన్మల నుండి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం కష్టపడంగానే దొరకలేదనుకోండి, మార్గం మార్చేస్తే ఎట్లా? ఈ ఆధ్యాత్మిక జగత్తు అలాంటిది కాదు. ఆధ్యాత్మికంలో నడవాలి అంటే, ఆధ్యాత్మిక జీవించాలి అంటే మీరు చాలా ధారణలు అనుసారంగా నడవాలి. దానిలో పురుషార్థం కూడా కావాలి. మీ యొక్క నిరంతర పురుషార్థం, నిరంతర దీక్ష, నిరంతర ధ్యానము, లక్ష్యం మీద అటెన్షను, చాలా శ్రమ పడాలి దీని గురించి. అంటే జ్ఞాన మార్గం అంటే కష్టమైన మార్గమే అంటూ కత్తి మీద సాము లాంటిదండి అంటూ ఉంటారు. అయితే ఇంకోటి కూడా ఉంది, జ్ఞాన యోగాలనేవి రెక్కలు, ఈజీగా అర్థమైపోతే ఎగిరిపోవచ్చు అని. కానీ షార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే షార్ట్ ఫామ్లో ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, లాభం కావాలి అనుకుంటూ ఉంటారు. అంటే చాలామంది చాలా విషయాలను ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో నడవటం కష్టం అనుకుంటారు. చాలా మరి ఎక్కువగా మంచిగా అందరికీ ఈ మార్గం నచ్చదన్నమాట. అందుకనే ఇక్కడ ప్రేయ మార్గంలో అన్నీ ఎత్తుకుంటూ ఉంటారు, శ్రేయ మార్గాన్ని ఎంచుకోవటం కష్టం. జ్ఞాన మార్గంలో శ్రేయ మార్గం ఉంది, ప్రేయ మార్గము ఉన్నది. అంటే మనము ఈ 10 పాయింట్స్ని అర్థం చేసుకోవటానికి ఇది కొంచెం ఇంట్రడక్షన్. ఈ 10 పాయింట్స్ యొక్క కారణం వల్ల కూడా ఆత్మ, వరదానం పొందిన ఆత్మలు, శక్తి పొందిన ఆత్మలు, అనుభవం ఉన్న ఆత్మలు కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 10 పాయింట్స్ అర్థం చేసుకోవటానికి ఇక్కడ సద్గురు పరమాత్మ రూపంలో, పరమాత్మ సద్గురు రూపంలో, తండ్రి రూపంలో, దాదాజీ రూపంలో మనకు లభించారు. వీరితోటి శక్తి అనేది మనం పొందాలి. వరదానం తీసుకున్నాం కదా అని అనుభవం పొందాలి. కాబట్టి అప్పటి వరకు మీరు జ్ఞానం నుండి పడిపోకూడదు. మరి ఎప్పుడైతే జ్ఞానం నుండి పడిపోయారు అంటే అదొక ప్రశ్న వస్తూ ఉంటుంది. మహత్వపూర్ణమైనది, ఎందుకంటే వాళ్ళు నాజుగ్గా ఉన్నారు కాబట్టి. ఆధ్యాత్మిక యాత్ర కోసము మనము చాలా ధారణ అనేది ఉండాలి. 10 గుహ్యమైన కారణాలు కూడా ఉంటాయి ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగటానికి. ఏదైతే శాస్త్రంలో చెప్పారు, ఆత్మిక విజ్ఞానము మరియు వ్యావహారిక వివేకం యొక్క ఆధారంతో ఆలోచించాలి అని. ఫస్ట్ ఈ కారణం వల్ల అర్థం చేసుకోవాలి. ఆత్మబోధ మరియు సత్యత్వం అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాలి, ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆత్మ అప్పుడప్పుడు తలకు బెడుకులకి, అనుభవాలకి, మాటలకు ప్రభావితం అయిపోతూ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆత్మబోధ స్థిరంగా ఉంటుందో అక్కడ ఈ తలుకు బెడుకులు ఉండవు.
సీత సాధారణంగా ఉంటుంది. ఈ యొక్క మాయ అట్రాక్షను, హడావుడి, గందరగోళం లాగా ఉన్న అదంతా కూడా పతనం చేస్తూ ఉంటుంది. అది నిశ్చింతం. చాలామంది కూడా బాపూజీని అడుగుతూ ఉంటారు, ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. ఆ ఉదాహరణ మీకు తెలిసిందే. మీరు ఆ ఉదాహరణను వేరే ఉదాహరణతోటి అర్థం చేసుకోండి. ఈ రెండింటికి మధ్యన సంబంధం కూడా ఉన్నది, ఆలోచించండి అంటూ ఉన్నారు. మరి అంతిమం వరకు కూడా ఆధ్యాత్మికంగా జీవితం గడపాలి, నడవాలి అంటే ఎటువంటి ధారణలు ఏమో అవసరమో చూసుకోండి. ఇక్కడ బాపూజీ యొక్క రూపము కనపడుతూ ఉంటుంది. చాలామంది ఆత్మలు అంటూ ఉంటారు, మాకు ప్రతి చోట కూడా ఇంట్లో కూడా ప్రతి చోట రూమ్లో కూడా బాపూజీ రూపాన్ని మేము చూస్తూ ఉన్నాము అంటారు. అంటే బాపూజీ దివ్య స్వరూపం కనపడుతుంది. అంటే అకస్మాత్తుగా ఒకరోజు చమత్కార రూపంలో బాపూజీ వారికి దివ్య స్వరూపంలో కనిపించారన్నమాట. చాలామంది యొక్క అనుభవము ఇలా ఉంటుంది. అకస్మాత్తుగా జరిగిన, మరి వాళ్ళు ఈరోజు ఉన్నారా? సాక్షాత్కారం అయిన వాళ్ళు మురళీలు చెప్తారు, ట్రాన్స్లోకి వెళ్ళారు, సాక్షాత్కారాలు అయ్యేని, వాళ్ళు నెంబర్ 1 పోస్ట్లో ఉంటారు అనుకున్నాను, కానీ వాళ్ళు ఈనాడు లేరు అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇవన్నీ చెప్పటము ఏంటి అంటే, జ్ఞానంలో మేము బాగా ఉన్నాము, అనుభవాలు అవుతున్నాయి అని అనుభవాలు చెప్తూ ఉంటే వాళ్ళని చూసి మీరు ఎగ్జైటింగ్ కావద్దు. ఈ అనుభవాలు ఎవరి పాత్రలు వాళ్ళయ్యే, ఎవరి ధారణ వాళ్ళయ్యే అన్నమాట. అయితే మరి బాపూజీ రూపము చూసినంత మాత్రాన బాపు సమానంగా అయిపోరు. తనువు మనసు ధనంతో సేవ చేసినా కూడా కొన్ని నెలలు ఉంటూ ఉంటారు, 1 సంవత్సరం ఉంటారు, ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సమస్య ఏమిటి అంటే చమత్కారాలు, అనుభవాలు అయితే స్థిరంగా ఉంటారని కూడా కాదు. ఆ చమత్కారి అనుభవాలు అవుతూ ఉంటాయి, స్థిరంగా ఉండవని. మీకు సమయం అనుసారంగా కూడా సూక్ష్మ జగత్తు ఆత్మలు ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళు నడిపిస్తూ ఉంటూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటూ ఉంటారు, అనుభవం కలిగిస్తూ ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళు స్థిరంగా ఉంటారు అని అనుకోవచ్చేమో వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క భాగ్యం లేదు, ప్రాప్తి లేదనుకోండి, ఇంకా వాళ్ళు ఆ మార్గం నుండి పర్మనెంట్గా ఉండలేకపోతారు ఆ మార్గంలో. ఎందుకంటే మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోయారంటే ఎంతవరకు ఆత్మబోధ కాదో, ఆత్మభావాన్ని స్థిరంగా ఉంచుకోరో వాళ్ళు పడిపోవటం అనేది తథ్యం. అందుకనే బాపూజీ అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటూ ఉంటారు, వాళ్ళ వెనకాల మీరు పడవద్దు అని. బాపూజీ ఏదైతే జ్ఞానం ఉన్నదో స్వయం ఎవరికి వాళ్ళే ధారణ చేయాలి. అందరికీ నిమంత్రణ అందుకనే ఇవ్వటం లేదు. స్వతంత్రంగా అయ్యి జ్ఞానానికి ఆధ్యాత్మికంగా నడవాలి. ఎవరో తీసుకొని వస్తే, ఎవరో రమ్మంటే వస్తే, చూడమంటే చూస్తే, నడవమంటే నడిస్తే ఎంతకాలం నడుస్తూ ఉంటారు వాళ్ళు? అందుకని బాపూజీ ఈ మాట అనరు, నన్ను ఫాలో చెయ్యండి అని చెప్తారు. అంటే ఏంటి? ఇతరులను చూడొద్దు, నన్ను ఒక్కడనే చూడండి అంటారు. నా మాట వినండి అంటూ ఉంటారు, నా ద్వారా జ్ఞానం వినండి అంటూ ఉంటారు. జ్ఞానము సర్వోపరి, సర్వశ్రేష్టమైనది. ఆ జ్ఞానం అనుసారంగా నడిచిన వాళ్ళే సర్వశ్రేష్ట, సర్వోత్తమైన పరమ స్థితిని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు. ఎవరైతే మీకు సహాయం ఇస్తూ ఉన్నారో వాళ్ళతోటి మీరు జ్ఞానంతో కనెక్షన్ అయితే వాళ్ళు వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోతారు. ఇలాగ ఒకదానికొకటి కోరిలేషన్ ఉంటూ ఉంటుంది. ఇదే చమత్కారం ఇక్కడ ఏమి చేయరు. చమత్కారం చేస్తే నమస్కారం పెట్టడం అనేది ఇక్కడ లేనే లేదు. బాపూజీ అందుకనే దావా ఇస్తూ ఉంటారు, నేను ఇక్కడ ఎంత తలకాయ కొట్టుకున్నా కూడా, తల మీద చేయి పెట్టి శక్తిపాతం ఇచ్చి వరదానం ఇచ్చి కోట్లు కుమ్మరిచ్చినా నేను ఆ పని చేయను అని. పూర్తిగా పురుషార్థం చేసి నిర్భయంగా మీరు మీ సాధన చేయాలి, ప్రారంధాన్ని పొందండి. సాధన చేస్తేనే, పురుషార్థం చేస్తేనే ప్రారంధం లభిస్తూ ఉంటుంది. మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. ఏదైనా సరే మీరు చెయ్యాలి, ఆత్మస్వరూపాన్ని ధారణ చేయాలి. నిర్గుణ నిరాకారి ఎవరైతే పరమాత్మ ఉన్నారో వాళ్ళని జ్ఞాపం చెయ్యాలి. పరం ప్రకాశంలోకి వెళ్ళాలి, పరమ శక్తులు తీసుకోవాలి.
మీ యొక్క కారణ శరీరంలో ఏదైతే వికర్మలు ఉన్నాయో వాటిని వినాశనం చేసుకోవాలి. బాపూజీ నేర్పినటువంటి జ్ఞానం ఇదే. బాపూజీ ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానాన్ని నేర్పారు. ఆత్మ చింతన చేయటం నేర్పారు. కర్మయోగిగా జీవిస్తూ ఆత్మ చింతన చేయటం చాలా అవసరము అని చెప్పారు. ఇలా నేర్చుకున్న వాళ్ళు స్థిరంగా వారి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక వాదులుగా ఉండగలుగుతారు. కేవలం అనుభవం మీద ఉంటే, ఇతరుల అనుభవాలు చూసి వస్తే మీరు స్థిరంగా ఉంటారని ఏమీ కాదు. జ్ఞానంలో నేను నిలబడతాను అనుకోవటం కల్లా. ఎందుకంటే నాకు కూడా బాగా అనుభవమే అంటున్నారు సాక్షి. ఇలాంటి వాళ్ళని నేను కూడా చాలామందిని చూశాను. ఎంతో అందమైనటువంటి లైన్ నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను చూడండి. అనుభవం వస్తుంది కానీ స్మృతిలో ఉండదు. పుస్తకాలు చదువుతారు కానీ ధారణలో ఉండదు. ఆ కారణం వల్ల వాళ్ళకు వరదానం లభించిన తర్వాత కూడా జ్ఞానంలో నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. జ్ఞానం వదిలిపెట్టడము అంటే ఇదే అన్నమాట. ఇకపోతే రెండవ ప్రశ్న. చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కదా. రెండవ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, వాసన ఆత్మ సంస్కారంతో మరల జాగృతం అవ్వచ్చు. ఏ విధంగా మన లోపల కారణ శరీరంలో మరి ఏదైతే రికార్డింగ్ అయి ఉన్నాయో వాసనాయుక్తమైన ఆత్మలు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అవి మళ్ళా జాగృతం అవుతాయి. ఇప్పుడు చూడండి, హోమియోపతి మందు వాడితే మళ్ళా రోగం తిరగబడుతుంది, ఎక్కువ తక్కువ అవుతుంది అని అన్నట్లు ఇక్కడ అలాగా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. కారణ శరీరంలో ఉన్నాయి కదా, మరి యోగం చేస్తే తగ్గిపోతాయి. చిత్త వృత్తుల నిరోధ అంటారు. చిత్తంలో పడి ఉన్న అన్ని వృత్తులు వినాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్మృతులను వినాశనం చేసుకోవాలి. వాసన ఆత్మ యొక్క సంస్కారం నష్టమైతేనే మీరు జ్ఞానంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, వాసన ఆత్మ సంస్కారము ఉన్నదా పోయిందా అని. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, యోగిక ప్రక్రియలు చేస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడ ఆత్మయోగము విషయం నేను చెప్పడం లేదు, ఆత్మ చింతన విషయము చెప్పడం లేదు. ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని చెప్తూ ఉన్నా. సాధారణ యోగం తోటి కూడా కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. వాసన ఆత్మ యొక్క సంస్కారాలని సమాప్తం చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నారు, నిర్యాణం చెందితే ఏ మార్గం అనుసారంగా నడవాలి? నిర్యాణం పొందాలి అనుకుంటే ఏ మార్గం అనుసారంగా నడవాలి అని. ఇక్కడ మార్గం మీకు మరి వాసనలు ఎంతవరకు అయితే వదిలిపెట్టారో అంతవరకు డీప్ రూట్స్ లోపల తాకపోయి జడాన్ని పట్టుకొని ఆ జడంలో మూలంలో ఉన్న వాటిని నశింప చేసుకుంటే కానీ మీరు నిర్యాణాన్ని పొందలేరు. ఇప్పుడు చూడండి, మీరు ఏ చెట్టునైనా సరే పైకి పైన కొమ్మలు కట్ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే విషం ఉన్నదో దాన్ని కట్ చేయకుండా రెమ్మల్ని కట్ చేస్తే లాభం ఏంటి? విషతుల్యమైనటువంటి చెట్టు ఆ యొక్క ప్రదేశంలో దాన్ని అక్కడ తీసేయాలి. అది అవసరం అన్నమాట. చుట్టుప్రక్కల ప్రజలు కూడా ఇదే అంటారు కదా, వాయువు దూషితమైపోతుంది, గాలి దూషితమైపోతుంది, దీన్ని తీసేయండి అని. దాన్ని పొరపాటున స్పర్శ తాకినా కూడా జీవితం నష్టమవుతుంది అని. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, చెట్టు ఇక్కడ నుండి బయటికి వెళ్ళటం కూడా చాలా అవసరం. అంటే దీని నుండి బయటికి వెళ్ళటం అవసరము. మీరు పైన దానికి పూతలు పోసి కట్ చేసినంత మాత్రాన కాదు, మూలం నుండి పెరికి వేయాలి. నెమ్మదిగా అవి పెరగకుండా కట్ చేయాలన్నమాట. లోపలే దాన్ని సమాప్తం చేయాలి, మూలాన్ని పట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఏ జన్మలో ఏ కర్మల ఖాతా అనుసారంగా సూక్ష్మ కారణ శరీరంలో ఇలా జరిగిందో దాన్ని చూసుకోవాలి. ఎంతవరకు అయితే దాన్ని తొలగించరో అంతవరకు వాసనలు మాటికి తిరిగి మళ్ళా పొంగుతూనే ఉంటాయి. ఏమంటున్నాం ఇక్కడ? పాత జన్మ యొక్క వాసనలన్నీ కూడా కోరికల రూపంలో ధ్యాన సమయంలో వరదానం పొందినప్పుడు మరి అణిచిపెట్టబడతాయి.
మళ్ళీ తర్వాత వదిలేసినా కూడా, వస్తున్నా కూడా, వరదానం లభించినా కూడా ఆ వాసనలు అనేవి అణిచిపెట్టి ఉన్నాయి కాబట్టి మళ్ళీ పైకి వస్తూనే ఉంటూ ఉంటాయి. అందుకనే వరదానం ఇచ్చాం కదా, పొందాం కదా, ఇంక మేము ఎక్కడైనా మేము పోగలము అని అనుకోవటానికి వీల్లేదు. వరదానాన్ని ఎక్కడ మీరు ఉపయోగిస్తూ ఉన్నారు, శక్తులను ఎక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు అర్థం చేసుకోండి. తమ యోగంలో మంచిగా పవర్ యొక్క అనుభవాన్ని పొందాలి, పరంప్రకాశం యొక్క అనుభవాన్ని పొందాలి, దాదాజీ యొక్క పవర్ యొక్క అనుభవాన్ని పొందండి, పరమాత్మని యొక్క దివ్య ప్రకాశమును తీసుకోండి. దాని తర్వాత శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని సాధన చేస్తూ ఉండండి. రోజంతట్లో మీ యొక్క ఆత్మిక పవర్ ఎక్కడ ఖర్చు అవుతుందో పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దానికి మీకు స్వయంగా జవాబు అనేది లభిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వరదానం లభించింది, ఆత్మ రూపంలో అనుభవాన్ని పొందారు, నష్టో మోహ స్మృతి స్వరూపంగా అయ్యారు. నష్టో మోహ స్మృతి లబ్ధ కావాలి అంటున్నారు బాపూజీ. బాపూజీ వరదానం లభించింది కదా, లాస్ట్లో ఎవరికైతే మోహం నష్టం అవుతుందో వాళ్ళు వరదానం ఎలా రుజువు చేసుకుంటారు అనేది, ఎలా మరి పరం ప్రకాశాన్ని మాటి మాటికి తీసుకునేటువంటి యోగంతో శక్తి తీసుకొని బాపూజీ కూడా మరి దేహదారుల మీద పూర్తి మమకారాన్ని, మోహాన్ని వదిలేయండి అని చెప్తూ ఉన్నారు. మీకు సిరి సంపదలు, ఫెసిలిటీసు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండవచ్చు. బాపూజీ దగ్గరకు వచ్చిన తర్వాత దేహదారుల్లో ఇరుక్కుపోవద్దు, అవి లభించాయి కదా అని. మీ యొక్క కోరిక, భౌతికమైనటువంటి కోరిక పూర్తి చేయటం కోసం కూడా దానిలోనే నిమిత్తమై ఉంటారు. అటు వరదానము పని చేయదు, ఇటు శాఖ ఏదైతే దాగబడి ఉందో లోపల అది ఇంకా నిప్పు అంటుకుంటూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మళ్ళా కూడా లెగుస్తూ ఉంటుంది. ఆ పద్ధతితోటి వాసనలను పూర్తిగా కథం చేసుకోకపోతే సంస్కార రూపంలో అవి బయటకు వస్తూనే ఉంటాయి. దాన్ని తొలగించుకోలేదు అనుకోండి, మాటి మాటికి మరలా ఎదురుగా వస్తూ ఉంటాయి, కోరికలను రేపెడుతూ ఉంటాయి. అందుకనే నేను విన్నాను కూడా, మీరు మెసేజ్ నాకు పెట్టడం నేను చూశాను, బాగానే ఉంది. అయితే ఇంకో మూడవ కారణము ఏంటి, ఇప్పుడు మనం 2 కారణాలు చెప్పాం, 10 పాయింట్స్ అన్నాం కదా, ఒక్కొక్కటి మనము తెలుసుకుందాము. నెక్స్ట్ ఆడియోలో ఏం చెప్తారో అనేది కూడా తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు, బేహద్కే బేహద్, పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చినవన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు. నమస్తే, ధన్యవాదాలు, పరం మహాశాంతి.